రకాలోకంకి స్వాగతం. ఉత్తరాఖండ్ ఆర్థిక రాజధాని అయిన హల్ద్వానీలో ఉన్న బన్భూల్ సింగ్ పురా అనే ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాల తొలగింపు సమయంలో చెలరేగిన హింస ఇప్పుడు అదుపులోకి వచ్చింది. 5 చనిపోయారు. అయితే 100 మందికి పైగా గాయపడ్డారు. 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. చాలామంది మహిళా పోలీసులకు చేతులు విరగడము, కాళ్ళు విరగడము, తలలు పగలడము, చాలామందికి బెనకటము, మిగతా అనేక రకాల గాయాలు సంభవించాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. హల్ద్వానీలో ఈ రకమైనటువంటి గూండాయిజం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడము, వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడము, ఆ అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళకి రాజకీయ ఆశ్రయం లభించటము, రాజకీయ ఆశ్రయంతో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వీళ్ళు రెచ్చిపోవడము, వాళ్ళను తొలగించేందుకు కానీ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ని అంటే ఆక్రమణల తొలగింపు కోసం ప్రయత్నాలు జరిగితే వాళ్ళ మీద దాడులు చేయటం, భౌతిక దాడులు చేయటం, వీటిని పుష్కర్ ధామీ ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే వాటర్ ట్యాంకర్స్లో రకరకాల ఐస్ క్రీమ్ డబ్బాలు ఏవైతే వీధిలో తోపుడు ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి, వీటిల్లో రాళ్ళు నింపుకుని అల్లరి మూకలు సిద్ధంగా ఉన్నాయి. అంటే వీళ్లకు ఈ రకమైనటువంటి సంఘటన జరగబోతుంది, దీన్ని అడ్డుకునేందుకు ఏం చేయాలన్నటువంటి విషయంలో పూర్తి సంసిద్ధత ఉంది. వాటర్ ట్యాంకర్స్లో రాళ్లను నింపుకుని, కంకర రాళ్లను నింపుకుని పోలీసుల పైన రాళ్ల వర్షం కురిపించడం జరిగింది. అనేక మంది పోలీసులు, ముఖ్యంగా ఇరుకు సందుల్లోకి వెళ్ళినటువంటి పోలీసులు, పెద్ద పెద్ద వాహనాలు, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆ ఇరుకు సందుల్లోకి వెళ్ళలేవు కాబట్టి వెళ్ళినటువంటి పోలీసులు హెల్మెట్లను ధరించే లోపల వాళ్ళపైన 4 వైపుల నుంచి, పైనుంచి 3-4 వైపుల నుంచి కూడా ఒకేసారి దాడి జరగడంతో చాలామంది పోలీసులు గాయపడ్డారు. అంటే ఈ అల్లరి మూకల తయారీ లెవెల్ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకనే పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వము 19 మంది ఆ అల్లరి మూకలకు నాయకులుగా వ్యవహరించిన వాళ్ళు, వీళ్ళందరినీ గైడ్ చేసినటువంటి వాళ్ళు 19 మంది పేర్లతోటి మరొక 5,000 మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. వీళ్ళందరినీ కూడాను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, అదేవిధంగా మీడియా ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం జరుగుతోంది. ఒక్కొక్కళ్ళని పట్టుకోవడము, వాళ్ళని జైళ్లలో పెట్టడము, వాళ్ళపైన కేసులు నమోదు చేయటం అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. 4 కీలకమైనటువంటి నాయకులు ఇప్పటికే అరెస్ట్ అయిపోయారు. అందులో ఒకడు ఈ అబ్దుల్ మాలిక్ అనేటువంటి వ్యక్తి. అతని ఈ మలిక్కి బగీచా అనేటటువంటి ప్రాంతంలోనే ఈ అక్రమ మద్రసా, అక్రమ మసీదు ఉన్నాయి. అవి ఆ ప్రభుత్వ భూముల్లో అతను నిర్మించాడు. అతను కూడా ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నారు. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఉత్తరాఖండ్ ప్రభుత్వము పైన ఈ హల్ద్వానీలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది పూర్తి ప్లానింగ్తో జరిగింది. ప్లానింగ్తో జరగడానికి కూడా ఒక కారణం ఉంది. మొట్టమొదటి కారణము, యూనిఫామ్ సివిల్ కోడ్ని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించటం, మెజారిటీ ఓటుతో ఆమోదించటము, ఇది వాళ్ళు ఊహించనటువంటి విషయం, వాళ్లకు షాక్ కలిగించేటటువంటి విషయం. అయితే దీనికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలలో, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో మతపరమైనటువంటి అతివాద శక్తులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు భూముల్ని ఆక్రమించుకుని ఒక 4-5 రాళ్లను పోగు చేసి దాని మీద ఒక ఆకుపచ్చ రంగు గుడ్డ కప్పేసేసి దాన్ని ఏదో తీర్థస్థలమని, ఎవరో మధ్య ఏషియా నుంచి వచ్చినటువంటి బాబావారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఈ రకంగా నెమ్మదిగా మజార్లను సృష్టించి భూకబ్జాలు చేయటం మొదలుపెట్టారు. ధామీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు దాదాపు 5,000 ఎకరాల భూమి ఈ రకమైనటువంటి ఆక్రమణలకి, మతపరమైన ఆక్రమణలకి గురైంది అన్నటువంటిది, ల్యాండ్ జిహాద్ జరిగిందన్నది గుర్తించింది. నైనితాల్ జిల్లాలో 1,433 స్థలాలు, అదేవిధంగా హరిద్వార్ జిల్లాలో 1,149 స్థలాలు, తెహ్రీ జిల్లాలో 209 స్థలాలు, అల్మోడా, స్వామి వివేకానందునికి అత్యంత ఇష్టమైనటువంటి ప్లేస్, అల్మోడాలో 192 స్థానాలు, చంపావత్ ప్రాంతంలో 97 స్థానాలు. ఇందులో కొన్ని ప్రాంతాలు నేపాల్ బార్డర్లో ఉన్నాయి.
వీటన్నిటిలోనూ ఈ అక్రమ కట్టడాలని గుర్తించి తొలగించే పనిని ధామీ ప్రభుత్వం చేసింది. కాబట్టి వాళ్లను అరికట్టేందుకు ఆ ప్రభుత్వానికి ఒక షాక్నిచ్చేందుకు హల్ద్వానీ సంఘటనలు జరిగాయన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఉత్తరాఖండ్ మొత్తం 13 జిల్లాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం. ఈ 13 జిల్లాల రాష్ట్రంలో 4 జిల్లాల్లో ముస్లిం జనాభా 10% కన్నా ఎక్కువ ఉంది. అంటే మొత్తం జిల్లాలో కొన్ని కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో ఈ జనాభా ఎక్కువ ఉంది. అంటే ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ జనాభా 30%, 40% మించింది. దీంతో అసాంఘిక కార్యకలాపాలు కావచ్చును, స్మగ్లింగ్ కావచ్చును, డ్రగ్స్ వ్యాపారం కావచ్చును, రోహింగ్యాలు, బంగ్లాదేశీల చొరబాటు కావచ్చు, ఇవన్నీ కూడాను యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. డెహ్రాడూన్ ఏదైతే ఉందో, డెహ్రాడూన్లో 11.91% ముస్లిం పాపులేషన్ ఉంది. అదే ముస్లింలందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, బంగ్లాదేశీలు కాకుండా మిగతా వాళ్ళు వెళ్ళడంలో అభ్యంతరం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అసహజంగా జనాభా కాన్సన్ట్రేషన్ జరిగితే అది ఆందోళనకు దారితీస్తుంది, అలజడికి దారితీస్తుంది. నైనితాల్ ఇది కూడా చాలా కీలకమైన జిల్లా, 12.65% ఉంది. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో 22.58% ఉంది. ఉధంపూర్ నగర్ జిల్లా ఉత్తరప్రదేశ్లోని వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్తో చాలా దగ్గరగా ఉండేటటువంటి జిల్లా. వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో షామ్లీ, అలీగఢ్, మురాదాబాద్, ముజఫర్ నగర్ ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించిన బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ని ఇది ఆనుకుని ఉంటుంది ఉధంపూర్ సింగ్ నగర్. కాబట్టి ఈ ప్రాంతంలో అస్వాభావికమైనటువంటి జనాభా పెరుగుదల, మామూలు నేషనల్ యావరేజ్కి మించి జనాభా పెరుగుదల గనక జరిగి ఒక వర్గం ప్రజల కాన్సన్ట్రేషనే గనక పెరిగినట్టయితే అది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. అన్నిటికన్నా ఎక్కువ దేవభూమిగా భావించే హరిద్వార్ జిల్లాలో 34.28% ఉంది. కాబట్టి ఈ అస్వాభావిక జనాభా విస్ఫోటనం ఈ 4 జిల్లాలు ఏదైతే జరిగిందో, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్, నైనితాల్, డెహ్రాడూన్, వీటిల్లో ఈ కాన్సన్ట్రేషన్ ల్యాండ్ జిహాద్ పాత్ర కూడా ఉంది. అక్రమ భూ కబ్జాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానిని అడ్డుకునే ప్రయత్నంలోనే హల్ద్వానీ హింస జరిగింది. అందుకనే పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వము చాలా కఠినంగా వీళ్ళతో వ్యవహరిస్తుంది. కేసుల నమోదు కావచ్చును, నేరగాళ్ల గుర్తింపు కావచ్చును, వాళ్ళను జైలుకు పంపడం కావచ్చును, ఈ తరహా దాడులు భవిష్యత్తులో జరగకుండా నివారించటము, ఈ పనులన్నింటినీ కూడాను ధామీ ప్రభుత్వము చాలా దృఢ నిశ్చయంతో, కృత సంకల్పంతో చేపట్టింది. పర్యవసానంగా ఒకరోజు లోపలే హల్ద్వానీలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భవిష్యత్తులో హల్ద్వానీలో అల్లరి జరగకుండా నిరోధించేందుకు మార్గం సుగమమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.